అంటే నువ్వనేది? నేననేది నీ డ్రాయింగ్ ని కాపీ కొట్టలేరు, దానిని యథావిధిగా మళ్ళీ గీయలేరు అని. లాయర్ గారు చెప్పారు, నువ్వు గీసిన విధానమే మన ఆధారమని. ఏమంటున్నావు సామ్రాట్? నాకేం అర్థం కావట్లేదు. కోర్టులో మన లాయర్ చివరి వరకు పోరాడతాడు. ఆ డిజైన్స్ మనదేనని వాదిస్తారు. అప్పటికి తేలకపోతే, జడ్జి గారు కన్విన్స్ కాకపోతే, ఆ డిజైన్ ని అందరి ముందు నువ్వు గీస్తావు. అదే డిజైన్ మళ్ళీ వాళ్ళు గీయగలరా? లేదు, గీయలేరు, సాధ్యం కాదు. అప్పుడు జడ్జి వాళ్ళకి సరైన సమాధానం చెప్తాడు. అదేంటి సామ్రాట్, మన డిజైన్ ని మనదే అని మనం ప్రూవ్ చేసుకోవడం ఏంటి? గదేం తరిగా మన పనితనం మనదని చెప్పుకున్నాడేంది? నీ దగ్గర ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? ఈ సమస్యకి పరిష్కారం నీ దగ్గర ఉందా? అంటే గట్ల కాదండి. ఆల్టర్నేట్ లేనప్పుడు, మరో ఐడియా రానప్పుడు నోరు మూసుకోవడం మంచిది. మోసం చేయాలని నిర్ణయించుకున్న వాళ్ళు, కుట్ర చేయాలని ప్లాన్ చేసిన వాళ్ళు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకుని అప్లై చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. ఈ సమస్య నువ్వు తీసుకొచ్చింది కదా, ఆ జ్వాలకి ఇలాంటి అవకాశం ఇచ్చింది నువ్వు కాదా? చక్రి, తప్పు ఎవరి దగ్గర జరిగినా మనకున్న దారి అదొక్కటే. 100 మందిలో నువ్వు డిజైన్ మళ్ళీ గీయాలి. మరిదేంటి? ఏమండి, నా ఫోన్లోకి వెళ్ళే కదా గజ్వాలకి మన డిజైన్స్ వేనే. అందుకే కదా ఈ దరిద్రం. ఒకసారి గజ్వాల మీకు పంపిన స్క్రీన్ షాట్ చూపిస్తారా? ఏ టైంకి నా ఫోన్లోకి వెళ్ళి గా డిజైన్స్ పోయినాయో గా టైం చెప్తారా? ఏం చేస్తావు? ప్లీజ్ ఒక్కసారి చెప్పండి. ఏంటి సామ్రాట్, ఫ్యామిలీని వెంటేసుకుని వచ్చావు? వీళ్ళంతా నీకు సపోర్టా? కాదా మరి? అందరూ నీలా అన్ని పోగొట్టుకుని అబ్బా కూతుళ్ళ ఉంటారనుకున్నారా ఏంటి? ఆవేశపడకండి ఆంటీ. ఇది మీ కొడుక్కి నాకు జరుగుతున్న యుద్ధం. అబ్బో యుద్ధమే. నా కొడుకుతో పోటీ పడాలంటే సమవుజ్జి అయి ఉండాలి. చేసింది దొంగతనం, పైగా హెచ్చులు పోతున్నావు, హెచ్చులు. అమ్మా, మనం వెళ్తున్నది గెలుపుని సొంతం చేసుకోవడానికి. దారిలో ఇలాంటి వాళ్లతో మాట్లాడి మన విలువ తగ్గించు. మాటలతో గెలుపు రాదు సామ్రాట్.
కీర్తి శ్రీవల్లి ఎక్కడ కనిపించట్లేదు? ఆ, నువ్వు గెలవాలి, ఆ డిజైన్స్ నీ సొంతం కావాలి అని ఇంట్లో కూర్చుని పూజ చేస్తోందా? కళ్ళల్లో కొని తెచ్చుకున్న ధైర్యం, గుండెల్లో కనబడని భయం ఉన్న నీలాంటి వాళ్ళకి పూజలు పునస్కారాలు అవసరం, మాకు కాదు. కోర్టుకి ఇంకాస్త టైం ఉంది, ట్రై చేస్తాం. మేడం, ఇంకా కోర్టు మొదలు కాలేదండి. అది కాదు లవంగం, ధనియాల వాళ్ళమ్మ ఏ దవాఖాన్లో ఉంది? ఎందుకు మేడం? ఏ దవాఖాన్లో ఉందని అడుగుతున్నా లవంగం. ధనియాల వాళ్ళ అమ్మని ఈ రోజు పొద్దున్నే డిశ్చార్జ్ చేశారు మేడం. ఏమైంది మేడం? నువ్వు చెప్పేది పక్కానా? అవును మేడం, నాకు ఫోన్ చేసి చెప్పింది. గట్నే ఏమైంది మేడంకి? ఇంట్లో లేదు, దవాఖాన్లో లేదు అంటే ఖచ్చితంగా పారిపోయి ఉంటది. కానీ ఎక్కడికి పోయి ఉంటది? ధనియాల్ని పట్టుకోకపోతే కోర్టులోకి కేసు గెలిచడం చాలా కష్టం. ఛ! కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట జ్వాలాగారి వైపు సాక్ష్యాలు బలంగా ఉన్నందున ఈ కేసు. ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఒక డిజైన్ నాది అనే హక్కు రావాలంటే అది రిజిస్టర్ అయి ఉండాలి. దాన్ని డబ్బుతో కొనవచ్చు. ఒక డిజైన్ మార్కెట్లోకి పంపాలంటే తగిన పర్మిషన్ కావాలి. దాన్ని కూడా డబ్బుతో కొనవచ్చు. ఆ డిజైన్లో వాడిన ఫ్యాబ్రిక్, దాని పర్పస్ అన్ని ఎవరైనా చెప్పగలరు, కాపీ కొట్టగలరు. ఎందుకంటే అది బహిరంగమే. కానీ యువర్ ఆనర్, దొంగిలించలేనిది టాలెంట్, కోట్లు పోసినా కొనలేనిది క్రియేటివిటీ, ఎంత క్రిమినల్ అయినా దోచుకోలేనిది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. అయితే ఆ డిజైన్ వాళ్ళదేనని తేదీలతో సహా చెప్తున్నారు కదా. అంతదాకా ఎందుకు? ఈ క్రియేషన్ వాళ్ళదే అయితే ఒక్కసారి వాళ్ళ డిజైన్ ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడే గీమని చెప్పండి. ఆ డిజైన్ వాళ్ళదేనని వదిలేస్తాను, లేదా నా డిజైనర్ చక్రి మీ కళ్ళ ముందే ఆ డిజైన్ మళ్ళీ గీస్తాడు. ఒక్క మైన్యూట్ మిస్టేక్ కూడా లేకుండా ఎవరు గీస్తే వాళ్లే దాని సృష్టికర్తలు. ఒక్క అవకాశం ఇవ్వండి యువర్ ఆనర్.
నాన్న చక్రి, ఇది మనకి మంచి అవకాశం రా. నువ్వు ఆ డిజైన్ ఏదో గీసి పారేసావనుకో, ఏ గొడవ ఉండదు. ఏ అవునరా చక్రి, ఆ జ్వాల ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినా నువ్వు గీసే డిజైన్తో తలదించుకుంటుంది. అబ్బా పెదనాన్న, ఎందుకు అన్నయ్యకి అంతలా చెప్తున్నారు? ఈ డిజైన్ అన్నయ్యది, అసలు టెన్షన్ ఏముంది? అద్భుతంగా గీస్తాడు. ఆ డిజైన్ మనదే అని ప్రూవ్ చేస్తాడు. చక్రి, జడ్జి గారు వచ్చే టైం అయింది. నువ్వు రెడీ కదా? ఆ, రెడీ అంటే రెడీయే. ఆ, ఏంట్రా టెన్షన్ ఏంటి? టెన్షన్ ఏం లేదు, టెన్షన్ ఏం లేదు సామ్రాట్. చక్రి, ఇది నీ డిజైన్, దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నావు అంతే. అవును కదా, అంతే అంతే. ఆ జ్వాల రిజిస్ట్రేషన్ డేట్స్, పర్మిషన్ డేట్స్తో సహా అన్నిటినీ మాయ చేసింది. అయినా పర్వాలేదు, నువ్వు గీసిన డిజైన్స్ వాళ్ళు గీయడం అనేది జరగదు. ఇది జడ్జి గారు మనకిచ్చిన గొప్ప అవకాశం, గుర్తుపెట్టుకో. అలాగే. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వచ్చేస్తాను. చక్రి, డిజైన్లో చిన్న తేడా కూడా ఉండకూడదు. అలాగే సమ్రాట్, మీరు పదండి పదండి. త్వరగా వచ్చాయి. బిడ్డ, మొత్తం మీద ఎట్లనో టైంకి బయటపడ్డాం. అవునమ్మా, లేదంటే శ్రీవల్లి అమ్మకి దొరికిపోయేవాళ్ళం. ఆ. ఏందా డ్రైవరు సడన్ బ్రేక్ వేసినావో? ఏంటమ్మా, బస్ ఎక్కడానికి రోడ్డు మధ్యలో నిలబడి ఆపాలా? జరుగు. డ్రైవర్ అన్నా, నేను బస్ ఎక్కనీకి రాలే. మీ బస్సులా నాకు కావలసిన వాళ్ళున్నారు. గాలిని తోలుకుపోనీకి బస్ ఆపిన. ఎవరమ్మా నీకు కావాల్సిన వాళ్ళు? బస్సులో అందరు కూర్చొనుంటే భయంతో ఒకళ్ళు లేచి నిలబడ్డారు. చూడు, గాల్లే నాకు కావలసిన వాళ్ళు. యువర్ ఆనర్, ఈవిడ మధ్యలో వచ్చి నిజాయితీగా సాక్ష్యాలు తెచ్చిన మమ్మల్ని అవమానిస్తోంది. నిజాయితీ గా మాటకి మీనింగ్ ఎరకనేనా నీకు? గదే తెలిస్తే మనుషుల మీద కక్ష గట్టి, నీతికి సమాధి గట్టి, అవతలి వాళ్ల కష్టాన్ని కొల్లగొట్టి అంతటి విలువైన డిజైన్ ని దొంగిలించావు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏంది సార్ అబ్జెక్షన్? మనుషులకి పైసలేరేసి వాళ్ళ అవసరాన్ని అవకాశంగా మార్చుకొని పథకం ప్రకారం మా కంపెనీ డిజైన్స్ ని తన డిజైన్స్ అని చెప్పిన మీ జ్వాల అన్యాయానికి అబ్జెక్షన్ చెప్పుండ్రి. ఆరోపించడం కాదమ్మా, దానికి తగిన సాక్ష్యాధారాలుండాలి. మీ దగ్గర ఉన్నాయా? సాక్ష్యం ఉంది జడ్జి గారు. ఎవ్వళ్ళ చేత గీ జ్వాల గీ పని చేపించిందో, ఎవ్వళ్ళని కొని గీ డిజైన్స్ తను తానే తెప్పించుకుందో గాళ్ళనే మీ ముందుకు దోలుకొచ్చిన. ఎవరు వాళ్ళు? ధనియాలు
ఎవరియుడా? ధనియాలు సార్. జ్వాల కుట్రేందో తన కుతంత్రమేందో మా కంపెనీ డిజైన్స్ జ్వాల చేతులకి ఎట్లా పోయినాయో అన్నిటికీ గీ ధనియాలే సాక్ష్యం సార్. అవును సార్, ఈ పని చేసినందుకు జ్వాల మేడం నాకు 2 లక్షలు ఇచ్చింది. కావాలంటే ధనియాల అకౌంట్ చెక్ చేసుకోవచ్చు సార్. గింత ప్లాన్ చేసి గింత దగా చేసినాక మా డిజైన్స్ మావి అని మేమెందుకు సార్ ప్రూవ్ చేసుకోవాలి? కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట జ్వాల సామ్రాట్ కంపెనీకి సంబంధించిన డిజైన్స్ ఓ మహిళ ద్వారా అపహరించి వాటిని తన కంపెనీ పేరు మీద మార్కెట్లోకి రిలీజ్ చేసే ప్రయత్నం ముమ్మాటికి నేరమని, ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగిందని జ్వాలకి సహకరించిన ధనియాలు సాక్ష్యం ఇచ్చినందున ఆ డిజైన్స్ సామ్రాట్ కంపెనీవే అని కోర్టు నిర్ధారించడమైనది. ఇంతటి నేరానికి పాల్పడిన జ్వాలకి ₹1,00,000 జరిమానా విధిస్తూ తనకు సహకరించిన ధనియాలతో పాటు జ్వాలకి 10 రోజులు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. చేద్దాంలే. ఏం శ్రీవల్లి, ఓ లారీ గుమ్మడికాయలు సరిపోతాయా నీకు దిష్టి తీయడానికి? అబ్బా గౌతమ్ గారు, ఇక మస్తయింది. జర మీ పొగడ్తలు ఆపుండ్రి. ఎవలెవలు ఏం తింటారో గా చెప్పుండ్రి. అందరికి కావాల్సినవి వండి పెడతా. చక్రి, చేసే పని విలువైందైనప్పుడు, సంపాదించుకున్న పేరు బరువైందైనప్పుడు, అవి చేజారిపోతున్నాయని తెలిసినప్పుడు మన బ్రెయిన్ మన ఆధీనంలో ఉండదు. నా పరిస్థితి అదే. అందుకే అందరినీ అనుమానంతో చూడాల్సి వచ్చింది. కానీ నువ్వు తప్పు చేయవని నమ్మకం ఉంది. కానీ అది నమ్మాలో లేదో తెలియని పరిస్థితి కళ్ళ ముందుంది. అందుకే కొంత నిన్ను బాధ పెట్టాల్సి వచ్చింది. పర్వాలేదు సామ్రాట్. సమస్య మనల్ని భయపెట్టింది. ఆ సమస్యని శ్రీవల్లి పసిగట్టింది. మనం మన టాలెంట్ని నమ్మాం. శ్రీవల్లి మన వైపున్న న్యాయాన్ని నమ్మింది. మనం గెలిచాం. లేదు చక్రి, శ్రీవల్లి సమయానికి తప్పు చేసిన వాళ్ళని తీసుకొచ్చి సమస్య జటిలం కాకుండా చూసింది. అది నిజం. కానీ శ్రీవల్లి సర్వెంట్ని తీసుకురాకపోయినా మనం గెలిచేవాళ్ళం. ఎందుకంటే ఆ డిజైన్లో వాడిన కలర్ నీ ఐడియా, దాని ఫ్యాబ్రిక్ నీ ఆలోచన, ఆ డిజైన్ కొలత నుండి కస్టమర్ దాన్ని ఎందుకు కొనాలో చెప్పేంత వరకు నీ క్రియేటివిటీ. అలాంటప్పుడు అది జడ్జి ముందు అవలీలగా నువ్వు రీక్రియేట్ చేసి చూపిస్తావనేది నా నమ్మకం. అదే జరిగేది. మన అపోనెంట్కి అది సాధ్యం అయ్యేది కాదు. కాబట్టి కేస్ మనకే ఫేవర్గా ఉండేది.
ఇప్పటికీ నాకు నీ మీద ఎనలేని నమ్మకం ఉంది చక్రి. నేను ఊహతో డిజైన్ చేస్తాను, కానీ నువ్వు చదువుకున్నావు, శాస్త్రీయబద్ధంగా డిజైన్ చేస్తావు. అది నీ గొప్పతనం. గిఫ్టా మస్తుగుంది. మీరు ఇష్టపడి తెచ్చిందా? వంక పెట్టనీకి ఏముంటది? నేనేదైనా నాకు నచ్చితే ఇష్టపడిందే తెస్తాను, ఇష్టపడే చేస్తాను. కానీ నువ్వే నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నావు. అయ్యో, నేనేం చేసినా? కోర్టులో నువ్వు చేసిందేంటి? గామాత్రం మాట్లాడకపోతే మంచి మన దిక్కున్నదని ఎట్లా తెలుస్తుందండి? గందుకే తప్పక ధైర్యం చేసి మాట్లాడినా. నేను చెప్తున్నది నువ్వు అక్కడ మాట్లాడినందుకు కాదు. మళ్ళా ఈ ఇంటి సర్వెంట్ తప్పు చేసింది. అవు చెప్పాలి కదా. మరెందుకు చెప్పలేదు? మీరు అప్పటికే మస్తు టెన్షన్లు ఉన్నారు. పైగా నాకు వచ్చిన డౌట్ నిజమో కాదో తెలియదు. ముందు క్లారిఫై చేసుకోవాలి కదా. కానీ గదే నిజమని ఎరికైంది. అలాని నువ్వే నడుము కట్టి వీధులన్నీ తిరగాల? ఆ సర్వెంట్ వెంటబడి నువ్వే పట్టుకోవాలా? అంత స్ట్రెయిన్ అవసరమా? సమస్య మనదే కదండి. తక్లీఫ్ అనుకుంటే ఎట్లా? ఒక్క మాట నాకు చెప్పుంటే పోలీసులే ఆ సర్వెంట్ వాళ్ళని లాక్కొచ్చేవాళ్ళు కదా. పోలీసోళ్ళు కంప్లైంట్ తీసుకొని కాగితాలు రాసేసరికి ధనియాలు ఊరు దాటిపోయేది. గంత టైం లేదు కదండి. కానీ నీ కడుపులో బిడ్డ ఉంది. అమ్మగారండి, సరుకులు తెచ్చానండి. అక్కడ పెట్టు. నువ్వు వెళ్ళు. వీడేంటి ఇన్ని సరుకులు తెచ్చాడు? అవును, ఇన్ని సరుకులు నాకెందుకు? సగం నా కూతురికిస్తే. అవును, అసలే అల్లుడి జ్యూస్ షాప్ లోను నా కూతురు ఇంట్లోనూ అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ మాత్రమైనా తల్లిగా నేను సాయం చేస్తే తప్పే ఉంటుంది. నా కూతురికి ఎంతో కొంత ఆనందం అనిపిస్తుంది. నాకు సగం, శాన్విక్ సగం. గీతేంది? అత్తమ్మ శాన్వి ఏందో ఆర్డర్ చేసుకుందని చెప్పింది, కానీ కిల్లన్నీ కూరగాయలు కిరాణం సరుకులు ఉన్నాయండి. శ్రీవల్లి, ఏందండి? ఏంటివి? గివి గివి ఎవరికవి? శాన్వికి. శాన్వికి అంటే ఏంటి నీ ఉద్దేశం? కలలో కూడా నా ఇంటి నుంచి ఒక్క మెతుకు కూడా ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. మళ్ళీ సరుకులు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నావంటే నీకెంత ధైర్యం ఉండాలి? అయ్యో, గట్లనుకుండ్రి. గీ సామాను మన ఇంట్లోకి వెళ్ళి తీసుకురాలే. శాన్వి వాళ్ళే ఆర్డర్ ఇచ్చుకున్నారంట. పిచ్చి వాళ్ళ కనబడుతున్నానా? వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే మనకెందుకు వస్తాయి అవి? కరెక్టే గాని నిజంగా నాకు తెలియదు. అత్తమ్మని గీ సంచి శాన్వికి ఇచ్చిరమ్మంది. సారీ అన్న మాట గుర్తున్నంతగా భర్త ఏం చెప్పాడో గుర్తుండదు. పోనీలే నాన్న, తప్పైందంటోంది కదా. ఈసారి కుదిలేయి, మళ్ళీ ఇంకెప్పుడు చెయ్యదు కదా. శ్రీవల్లి, ఆఖరిసారిగా చెప్తున్నాను, మనం ఉన్నది చేతగాని వాళ్ళని ఉద్ధరించడానికి కాదు. ఎవడి బతుకు వాడు బతకాలి, ఎవడి చావు వాడు చావాలి. హలో సామ్రాట్, నేను జయరామ్ని. సార్ మీరా?
చూసుకోలేదు. పర్లేదు సామ్రాట్, ఈ రోజు మీరు మా ఇంటికి లంచ్కి వస్తారని మాటిచ్చారు, గుర్తుందా లేదా? అదేం లేదు, గుర్తుంది సార్, వచ్చేస్తాను. వచ్చేస్తానని కాదు, మీ ఆవిడని తీసుకుని సతీ సమేతంగా రావాలి. అలాగే సార్, ష్యూర్. గుడ్, వెయిట్ చేస్తూ ఉంటా. శ్రీవల్లి, వెళ్ళి రెడీ అవ్వు. మనం లంచ్కి జయరామ్ గారి ఇంటికి వెళ్ళాలి. అట్నే అండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్దాం. బతికిపోయింది. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు మీ కడుపు చల్లబడింది అత్తమ్మ? అయ్యో, నేనేం చేశానే? మసాలా దోశ మస్తు తిప్పిండ్రు కదా. అదేం కాదు, నువ్వే తిట్లు పడ్డావు. అసలు ఆయన కాఫీ అడిగారు కదా. అయ్యో అమ్మో, అల్లుడు జ్యూస్ షాప్ కి రమ్మన్నాడు కదా, వెళ్ళాలి కదా. అవంతిక, నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటానే. నాకెందుకు చెప్తున్నారత్తయ్య? బుద్ధి లేక అందరికీ భయపడే బ్రతికే నాది. వెళ్ళు, నువ్వు వెళ్ళి పాపను చూసుకో. ఇదేంది, జ్యూస్ షాప్ కి అత్తమ్మ పేరుంది? కొంప తీసి షాప్ లో అత్తమ్మ ఉందంటే షాప్ రోహిత్ది. ఇప్పుడు అత్తమ్మను గీడైన షాప్ లో చూసిండంటే అత్తమ్మ పని అవుట్. ఎవండి, ఎక్కి లాగిపోయి పోదాం పాండ్రి. పర్వాలేదు, జ్యూస్ ఆర్డర్ ఇచ్చాం కదా, తాగేసే వెళ్దాం. వద్దండి, పోదాం. ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారేంలే, ఆఫీస్ కి పోవాలి కదా, లేట్ అవుతుంది. జ్యూస్ వచ్చేస్తుందిలే. మేడం, తీసుకెళ్ళండి. దేవుడా, నువ్వే కాపాడు. ఇదిగో శ్రీవల్లి, శ్రీవల్లి, అత్తమ్మ జ్యూస్ గిట్లేయండి. శ్రీవల్లి, నువ్వెందుకు దిగావు? ఎవరో పెద్ద ఆవిడ కష్టంగా జ్యూస్ తెస్తుంది, నేనే ఎదురుకొచ్చి తీసుకోవాలనిపించింది. సరే, కారులోనే కూర్చొని తాగు. రా. లే, నేను గీనే తాగుతా. పోతే పండి, తాగేసిన. డబ్బులు ఇవ్వద్దా? అమ్మా, ఎంత? అది బిల్ ఎంతమ్మా? ఎంతైతే అంత. శ్రీవల్లి, అడ్డులే, ఆవిడ బిల్ ఎంత అయిందో చెప్పదేంటి? మేడం, 40 రూపాయలు తీసుకురండి. 40 40 40 40 ఏంటండి? చిల్లరా నువ్వే ఉంచుకోమ్మా. ధర్మ ప్రభువులు.
పోతున్నా పోతున్నా. జల్ది పోనీయండి, దేనికి? లేట్ అవుతుంది కదా. ఈ గ్లాస్ ఎక్కేయండి. జ్యూస్ సప్లై చేసే వాళ్ళు కూడా ఈ మధ్య రిచ్గా కనిపిస్తున్నారు. దునియా మారిపోయింది కదండి. ఏమండి, వాటర్ తీసుకురావాలా? ఏంటి శ్రీవల్లి, వాటర్ తీసుకురావాలా అని కూడా అడుగుతారా? వెళ్ళి తెచ్చివచ్చు కదా. ఏంటి, ఏమైంది? నా కడుపు ముచ్చట మళ్ళీ ఆయనకి డౌట్ వచ్చింది అత్తమ్మా. ఇప్పుడు టెస్ట్ చేపి నీకి డాక్టర్ని పిలిపిస్తుండ్రు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అవ్వత్తమ్మా, డాక్టర్ వస్తుంది. ఏంటి, కొత్త డాక్టర్ అయితే నీకు కడుపు లేదని తెలిసిపోతుంది కదా. గందుకే కదత్తమ్మా నాకు టెన్షన్ అవుతుంది. కాళ్ళు చేతులు ఆడతలే. అయిపోయింది, మొత్తం అయిపోయింది. అయ్యో, ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంది అనుకున్నా, అప్పుడే టెన్షన్ మొదలు. ఇప్పుడు డాక్టర్ వస్తే దొరికిపోతాం అత్తమ్మా. అది శ్రీవల్లిని టెస్ట్ చేయడానికి డాక్టర్ గారు వస్తున్నారా అని. నీ కోడలు చెప్పింది అంటున్నా, మళ్ళీ అడగడం ఎందుకు?